Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. మీ అందరు ఎట్లున్నారు? మేమైతే కొంచెం బెటర్గా ఉన్నాము. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం సిక్ అయితే ఉన్నాము. అయినా ట్రిప్ అయితే మిస్ చేసుకోవద్దు అని అనుకొని వీఆర్ హెడింగ్ టు జియాన్ నేషనల్ పార్క్. బై ద వే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. మేము వేరే స్టేట్కి వెళ్లాల్సింది అన్ఫార్చునేట్ గా ఆగిపోయినాము. సో అట్లా వీకెండ్ వేస్ట్ చేయొద్దని ఇంటెన్షన్ లా ఈ ప్లాన్ వేసుకోవాల్సి వచ్చింది. ఇది జూలై మంత్ లో లాంగ్ వీకెండ్, 4th of July అమెరికన్ ఇండిపెండెన్స్ డే అనమాట. బేసిక్ గా ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 days కలిసి వచ్చినాయి. కమింగ్ టు జియాన్ నేషనల్ పార్క్, ఇది యూటాలో ఉంది. యూటాలో ఒక 5 నేషనల్ పార్క్స్ వరకు ఉన్నాయి. పార్క్ కి స్పెషాలిటీ ఏంటంటే టవరింగ్ రెడ్ రాక్ క్లిఫ్స్ ఉన్నాయి, ఏరో క్యానియన్స్ అండ్ సీనిక్ హైక్స్. సో మన భాషలో చెప్పాలంటే రాళ్ళు, రప్పలు, కొండలు, గట్టులు ఇవే చూడడానికి పోతున్నాం. బిట్వీన్ నా గొంతు అయితే అస్సలు ప్రాపర్ గా లేదు. సో జస్ట్ ఇగ్నోర్ దాట్. లుక్ ఎట్ ఆర్ డల్ ఫేసెస్. సో ఇట్లా నేషనల్ పార్క్స్ కి పోయేటప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడే ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లోపల సిగ్నల్స్ అస్సలు ఉండవు. ఆల్సో ఈ ఎండకి తట్టుకోవాలంటే మినిమం SPF ఉండాలి. అండ్ హ్యాట్స్, షూస్, హైకింగ్ షూస్ అండ్ ఆల్ ఉంటే చాలా బెటర్. మా ప్లాన్ ఓవరాల్ ట్రిప్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసుకొని రావాలని లేకుండే, ఎందుకంటే హైకింగ్స్ అంటే మన వల్ల కాదు కదా. అండ్ దట్ టు కిడ్స్ ఉన్నప్పుడు చాలా కష్టము. మెయిన్ ఎంతవరకు అయితే అంతవరకు చూసి రిటర్న్ వద్దాము. లేదు మా హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోతే రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాము. యూటాలో ఉన్న స్ప్రింగ్ డేల్ లొకేషన్ లో ఈ జియాన్ పార్క్ ఉంది. సో మా ఇంటి లొకేషన్ నుంచి జియాన్ పార్క్ కి యాక్చువల్ గా 4 hours 21 minutes. కాకపోతే మేము ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది 3 hours చూపించింది. ఓకే అనుకొని స్టార్ట్ అయిపోయినాము. వి ఎండెడ్ అప్ రీచింగ్ టు అనదర్ పాయింట్ ఆఫ్ జియాన్ నేషనల్ పార్క్. అంటే కంప్లీట్ ఆపోజిట్ సైడ్ లో మేము రీచ్ అయినాము. అదే ఎంట్రన్స్ అనుకొని ఆ నియర్ బై లొకేషన్ లో మేము స్టే కూడా బుక్ చేసేసుకున్నాము. అదే ఈ కొలాబ్ క్యానియన్ హైక్స్. ఇప్పుడు మేము రీచ్ అయింది కొలాబ్ క్యానియన్ విజిటింగ్ సెంటర్ కి. ఇక్కడ ఒక మ్యాప్ తీసుకొని వాళ్ళు చెప్పే లొకేషన్స్ విజిట్ చేసుకోవాలి. ఈ కొలాబ్ క్యానియన్ రోడ్ ఒక 20 minutes డ్రైవ్. ఇట్లా బ్యూటిఫుల్ మౌంటైన్స్, వాటి ఫార్మేషన్స్ ఇట్లా కనిపిస్తుంటాయి. సో దట్ వాజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ జియాన్ నేషనల్ పార్క్. ఇప్పుడు మేము సౌత్ సైడ్ ట్రావెల్ చేస్తున్నాము. ఒక 1 hour డిస్టెన్స్ ఉంటది స్ప్రింగ్ డేల్ లొకేషన్ కి. దట్ ఈస్ ది యాక్చువల్ ఎంట్రన్స్ ఆఫ్ ద పార్క్. ఇవాళకి చాలా లేట్ అయిపోయింది. టైమ్ ఇస్ 5:30 నౌ. ఇప్పుడు మేము హైకింగ్ స్టార్ట్ చేస్తే కష్టం అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ట్రయల్ ఉంది. ఆ ట్రయల్ ఒక్కటి విజిట్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నాము. సో యాజ్ యూజువల్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనకి నేషనల్ పార్క్ ది పాస్ చూపించేస్తే వీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ. యాక్చువల్ గా మేము యెల్లో స్టోన్ పోయినప్పుడే నేషనల్ పార్క్ ది యాన్యువల్ పాస్ తీసేసుకున్నాము. హియర్ వీఆర్ అట్ ద స్ప్రింగ్ డేల్ విజిటింగ్ సెంటర్. ఇట్లా కొన్ని డిస్ప్లేస్ పెట్టినారు అండ్ లోపలికి పోతే దర్ ఇస్ అ గిఫ్ట్ షాప్. సో ఇక్కడ నేను అడగడానికి వచ్చిన అనమాట, అసలు ఈ షార్ట్ టైమ్ లో ఏమేమి చూడొచ్చు, ఏమేం ట్రయల్స్ ఉంటాయి అసలు ఏంది అని. సో దట్ రేపటికి కూడా ఈజీ అవుతుందని. ఈ విజిటింగ్ సెంటర్ దగ్గర కొన్ని సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. లైక్ హైకింగ్ కి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు రెంటల్ బేసిస్ లా.
అండ్ ఆల్సో బైసైకిల్స్, ఈ బైక్స్ ఇట్లాంటివన్నీ రెంట్స్ కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లైన్ దాటిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ నేషనల్ పార్క్ వి షటిల్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వాళ్ళ స్కెడ్యూల్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మేము వచ్చింది జియాన్ మౌంట్ క్యారమెల్ టనల్ చూడడానికి. ఇది ఒక 1.1 మైల్ డిస్టెన్స్ ఉంటది టనల్ లోపల. బేసిక్ గా ఆ కొండ లోపల నుంచి టనల్ బిల్డ్ చే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు లోపల మనం ఇక్కడ చూసిండ్రా క్యాక్టస్ కనిపించింది. అంత డెజర్ట్ ఏరియా ఇది. మేము ఇక్కడ ఒక హిస్టారిక్ మ్యూజియం కోసం వచ్చినాము. కాకపోతే మేము వచ్చేసరికి అది క్లోజ్ కూడా అయిపోయింది. టైం వాజ్ 6:30. సో రేపు చూద్దాంలే అని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాము. సో దట్స్ ఫర్ టుడే. మేము రిటర్న్ మళ్ళీ హోటల్కి జర్నీ చేయాలి. 1 hour డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ హార్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి దీన్ని రైడ్ చేయొచ్చు అంట. ఇవి రివర్ సైడ్ వాక్ కి తీసుకోపోతాయి. ఒక 1 hour రైడ్ ఉంటది వీటితో. సో రేపు వీటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేం చేస్తామా లేదా అనేది చూద్దాం. గుడ్ మార్నింగ్ పీపుల్. ద నెక్స్ట్ డే ఆఫ్ జియాన్ నేషనల్ పార్క్. మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇక్కడ. మార్నింగ్ ఇడ్లీ, వడ, దోశ అయితే చాలా మిస్ అవుతున్నాము. ఈ స్వీట్ ఫుడ్ తినాలంటే అస్సలు కాదు. అవిక అయితే వేఫల్ ని చూసి ఎక్సైట్ అవుతుంది అనమాట, తింటా అని. కానీ షీ నెవర్ ఈట్స్.
అట్లా మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయినాము జియాన్ పార్క్ కి, బికాజ్ మాకు 1 hour ట్రావెల్ డిస్టెన్స్ కాబట్టి. లుక్ హూస్ ద స్లీపీ హెడ్. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటది, కావాలంటే తీసుకోవచ్చు, అండ్ ఆల్సో షేరింగ్. మాకు ఇవాళ 4th of July అన్నమాట, అంటే ఇండిపెండెన్స్ డే ఇన్ యుఎస్ఏ. అందుకే ఇట్లా ఫ్లాగ్స్ అన్ని పెట్టి డెకరేట్ చేసుకున్నారు. చాలా మంది యుఎస్ఏ ఫ్లాగ్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నారు వాళ్ళ ప్యాట్రియాటిజం చూపించడానికి. అట్లా మేము మళ్ళీ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాము. ఈ రోజు హైకింగ్ అయితే ఎట్లయినా చేయాలని ఫిక్స్ అయినాము. ఎంత సిక్కున్నా సరే చేసినాము. అండ్ అవిక అయితే మీరే చూడండి ఎట్లా సపోర్ట్ చేసిందో. ఈ క్యాప్, గాగల్స్ అండ్ హైకింగ్ స్టిక్ అంతా టెంపరీయే. కొంతసేపు కాగానే అన్ని తీసి పక్కన పడేస్తుంది. బాగానే ఎక్సైట్మెంట్ గా స్టార్ట్ అయింది, ఎందుకంటే మేము వాటర్ ఫాల్స్ అని చెప్పినాం కాబట్టి. షీ ఈజ్ అ వాటర్ బేబీ. నిన్న ఇచ్చిన హైకింగ్ గైడ్ పేపర్ లో బాగా సెగ్రిగేట్ చేసి పెట్టినారనమాట. లైక్ ఈజీ ట్రయల్స్ ఉండేటివి, మోడరేట్ ట్రయల్స్ ఉండేటివి, అండ్ హార్డెస్ట్ ట్రయల్ ఉండేటివి అన్ని సెగ్రిగేట్ చేసినారు. సో దట్ కిడ్ ఫ్రెండ్లీ ఉండేవి మనం చూస్ చేసుకోవడానికి. ఇక్కడ షటిల్ బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవ్రీ షటిల్ బస్ మినిమం 30 to 40 members ఎక్కించుకుంటుంది. ఎక్కే ముందే ఈ స్టాప్స్ చూసుకోవాలి, లైక్ ఏ స్టాప్ లో దిగాలని. దేర్ ఆర్ 9 stops. మేము ఆ స్టాప్స్ లో ఓన్లీ 3 చూస్ చేసుకున్నాము. మేము ఫస్ట్ దిగింది జియాన్ లాడ్జ్ దగ్గర. ఫస్ట్ ఈ గ్రోటో ట్రై చేద్దాం అనుకున్నాము. అక్కడ ఏమంత హ్యాపెనింగ్ గా లేదు, బట్ స్టిల్ వెళ్దామని ఫిక్స్ అయినాము. తీరా వెళ్తే అక్కడ జస్ట్ ఒక పిక్నిక్ పాయింట్ కనిపించింది అంతే. బ్యాక్ జియాన్ లాడ్జ్ దగ్గరకు వచ్చేసి మేము వెళ్లాల్సింది లోవర్ ఎమరల్డ్ పూల్. సో ఫస్ట్ లోవర్ ఎమరల్డ్ పూల్ స్టార్ట్ కాకముందు మాకు ఇట్లా హార్సెస్ కనిపించినాయి. హార్స్ రైడ్ చేయొచ్చంట, కాకపోతే వాటికి ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 7 years ఉండాలంట కిడ్స్ మినిమం, అండ్ ఎల్డర్స్ ఎక్కినా కూడా సెల్ఫ్ గా రైడ్ చేసుకునే కెపాసిటీ ఉండాలంట. హెడింగ్ టువర్డ్స్ ది ఎమరల్డ్ పూల్స్ హియర్. ఈ ట్రయల్ రౌండ్ ట్రిప్ 1 hour టైం పడుతుంది. 1.2 miles ఉంది. సో కిడ్స్ తోనైతే ఇంకొంచెం ఎక్కువనే అవుతుంది కదా. అక్కడక్కడ ఆగుకుంటా వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడము, తినిపియడము, హైడ్రేట్ చేసుకుంటా పోవడము. సో బేసిక్ గా అదేంది ఇదేంది అని అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటది. ఇక్కడ ఎందుకు వాటర్ ఉన్నాయి, బ్రిడ్జ్ ఎందుకు ఇట్లా వేసిర్రు అని అన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటది. బాగానే ఎంజాయ్ చేసింది, యాజ్ వెల్ యాజ్ బాగానే టయర్డ్ కూడా అయిపోయింది. సో హియర్ కమ్స్ ది లోవర్ ఎమరల్డ్ పూల్. ఏమంతా క్రేజీగా లేదు కానీ ఈ ఎండలో నడుచుకుంటూ వచ్చేసరికి ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అయింది. కాకపోతే ఆ కూల్ మిస్ట్ పడుతుంది పైనుంచి, అట్లా కొంచెం చిల్ అయినాం అనమాట. స్టార్టింగ్ లో మిస్టే అనుకున్నాము, కొంచెం దగ్గర పోగానే మొత్తం తడిసిపోయినాము.
ఇక వాటర్ అనగానే అవిక అయితే వచ్చేదే లేదనమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో అట్లా ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసుకొని ఫొటోస్ తీసుకొని రిటర్న్ వచ్చేసినాము. ఇక్కడ హైకింగ్ కి బిల్డ్ చేసిన ప్లేస్ చూసినారా, ఇట్స్ లైక్ ఓన్లీ 3 to 5 feet అంతే. కేర్ఫుల్ గా వాక్ చేసుకుంటూ పోవాలి. సియాన్ లాడ్జ్ దగ్గరనే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. యాజ్ యూజువల్ పిజ్జాలు బర్గర్లే దొరుకుతాయి కాబట్టి అవే తినేసి ప్రొసీడ్ అయిపోయినాము నెక్స్ట్ ప్లేస్ కి. ఇక్కడ ఒక విజిటింగ్ సెంటర్ దగ్గర లయన్ స్కిన్ ని తీసుకొచ్చినారు. కిడ్స్ అయితే మొత్తం దాన్ని ఒక బొమ్మలాగా ఆడుకుంటున్నారు. దాని నెయిల్స్ చూసుకుంటా, దాని ఫేస్ చూసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫారెస్ట్ గార్డ్ ఆర్టిఫిషియల్ స్నేక్ తీసుకొచ్చి కిడ్స్ కి ఆడిపిస్తుంది అనమాట. రియల్ స్నేక్స్ ఉన్నాయంట, కాకపోతే వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి అట్లా ఆర్టిఫిషియల్ డిస్ప్లే చేస్తున్నారు. ఈ హ్యూజ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి కలర్స్ రెడ్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్ లో ఉన్నాయి. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనొచ్చు. ఇక్కడ కొన్ని సీరియస్ హైక్స్ ఉన్నాయి, లైక్ ఏంజల్స్ ల్యాండింగ్ అని. హైకర్స్ కంపల్సరీ పర్మిషన్ తీసుకొని వెళ్ళొద్దు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పోవద్దు అసలు. అదొక 1500 feet టాల్ మౌంటైన్. చాలా లైఫ్ రిస్కింగ్ ట్రయల్ అని చెప్పొచ్చు. అది ఒక చిన్న చైన్ గట్టు ఉంటది, చైన్ ని పట్టుకొని నడుచుకుంటా పోవాలి. కాకపోతే ఒక్క స్టోన్ స్లిప్ అయినా కూడా యువర్ లైఫ్ ఇస్ నో మోర్. ఇప్పటికే ఒక 17 members చనిపోయినారంట అక్కడ నుంచి పడి. నాకైతే చాలా సిల్లీగా అనిపించింది అసలు. జనాలు ఎంత క్రేజీ ఎందుకు పోతున్నారో ఏమో తెలియదు. బై ద వే మేము ఇప్పుడు వచ్చేసింది ద నారోస్ కి. ద రివర్ సైడ్ వాక్ అంటారు దీన్ని. ఇదొక వర్జిన్ రివర్ 2 కొండల మధ్యలో నుంచి ఫ్లో అయితా ఉంటది. సో ఆ క్యాన్యన్ చాలా సీనిక్ ఉంటది అండ్ వాటర్ లో నడిచే ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. మన వాటర్ బేబీ మళ్ళీ రెడీ అయిపోయింది. వాటర్ అనగానే ఇంకా ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట అట్లా స్టిక్ పట్టుకొని నడవడము. ఈ హైకింగ్ స్టిక్స్ అయితే మ్యాండేటరీ అనొచ్చు, ఎందుకంటే ఫస్ట్ లో నేను అవి తీసుకున్నప్పుడు అవసరమా అని అనుకున్నా గానీ అక్కడ ఎంత యూజ్ అయిందో తర్వాత రియలైజ్ అయినా నేను కూడా. మా హస్బెండ్ ఆల్రెడీ వన్స్ వచ్చినాడు ఈ ప్లేస్ కి, సో అది ఎక్స్పీరియన్స్ చేసిండు కాబట్టి ఈ స్టిక్స్ బయట తీసుకున్నాం మేము. రెంటల్ బేసెస్ కూడా ఇస్తారు, కాకపోతే అవి బ్యాంబూ స్టిక్స్ అన్నమాట.
సో ఇదే ఆ రివర్ వాక్. ఇక్కడ నుంచి నార్మల్ షూస్ తీసేసి వాటర్ షూస్ వేసుకోవడం బెటర్, వాటర్ షూస్ ఉంటే. ఆరెల్స్ మనం క్రాక్స్ కూడా తీసుకొని పోవచ్చు. నార్మల్ షూస్ అయితే వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి షూస్ అంతా హెవీ అయిపోయి వాకింగ్ చేయడం రాదు. నేనైతే క్రాక్స్ కూడా మర్చిపోయినా, బేర్ ఫుట్టే నడవాల్సి వచ్చింది. ఎనీవేస్ ఇంత దూరం నడిచినందుకు ఆ వాటర్, ఆ కూల్ వాటర్లో కాలు పెట్టంగానే అసలు అంతా మర్చిపోవచ్చు, అంత ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు ఈ స్టోన్స్ వల్ల పెడిక్యూర్, మసాజ్లు అన్నీ అయిపోయినాయి అనమాట. ఈ ట్రయల్ మొత్తం రౌండ్ ట్రిప్ 5 miles ఉంటుంది. కాకపోతే అంత లోపలికి నడవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ షోల్డర్ లెవెల్ వరకు వాటర్ వస్తాయంట. సో నాట్ సేఫ్ అని చెప్పి రిటర్న్ వచ్చేసినాము. అండ్ దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ ట్రిప్. ఇక్కడితో మా ట్రిప్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ షటిల్ సర్వీస్ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంత టైర్డ్ అయిపోయిందనమాట అవిక. ఇంకా ఎనీవేస్, హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వ్లాగ్స్ అండ్ వీడియోస్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, సీ యూ అండ్ బాయ్.